తమ్ముడు ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటావు? జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు సంగతి కాదు. మేము చిన్న పాండ్రక గ్రామం నుంచి రావాలి. జగన్ అభిమానం మీద మేము వస్తున్నాం. జగన్ అభిమానం మీద మేము వస్తున్నాం. భారీ గేటులు పెట్టి రానివ్వకుండా పోలీసులను అడ్డు పెడితే మేము ఆగుతామా? జగన్ గారి అభిమానం కోసం మేము 10 అంతస్తు బిల్డింగ్ కొట్టినా దూకొచ్చేస్తాం. అది జగన్ గారి అభిమానం. అది అంత అభిమానం చేయడం ఏంటన్నా? పేదోళ్ళకి ఆదుకున్నాడు, అది చాలాదా మనకి? మీలాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ఆదుకున్నాడు, అది చాలాదేంటి మనకి? మా లాంటి వాళ్ళకి ఆదుకున్నాడు పేదోళ్ళకి. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉన్నారు, ఏం చేశారు? సూపర్ 6 అంటున్నారు. సూపర్ 6 ఏం చెప్పారు చూపండి. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు. సూపర్ 6 మొత్తం కంప్లీట్ అయిపోయినాయంటగా. ఏమైనా చెప్తేనేమో 4 మందం, ఏమైనా చెప్తే 4 మందం. నువ్వు మాట్లాడ మాకంతే. ముగ్గురికి 15,000, 17 కాడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నారు. మా అత్త వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారు, ఒక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరికి ఏమైపోయి అంటే మన రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు? ఇద్దరికి తీసేస్తే ఎంత డబ్బు మిగిలిద్ది? మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట చేస్తాడు. అబద్ధాలు చెప్పి గెలవలేదుగా మన జగన్మోహన్ రెడ్డి గారు. నిజం చెప్పి గెలుస్తాడు. నిజం చెప్పి చేయగలిగితేనే చెప్తాడు. నా దగ్గర సత్తా ఉంది, అది చేస్తా అన్న దాన్ని బట్టే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మనలా అబద్ధాలు చెప్పి గెలిస్తే ఎట్లా? ఈసారి మనకి 11 వచ్చాయి, ఇంకోసారి 1 కూడా రాదు వాళ్ళకి. అది సంగతి. ఎక్కడొస్తాయి? ఎవరు గెలిపించేది? ఈఎంలు ట్రాపింగ్ చేసి గెలిస్తే అవదుగా గెలిపది. మనస్ఫూర్తిగా గెలుపు, ప్రజలు ఓటేసి ఆ పైన దేవుడు ప్రజలు ఆశీస్సులు ఉంటేనే గెలుపు అనేది. పోయినసారి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా గెలిచాడు. అది దేనిది? ప్రజలు దేవుడు ఆశీర్వదించాడు. దానికోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అంతేగా ఇప్పుడు ఈ బారిగేట్లు 1000 మంది పోలీసులని మొన్న ఇప్పుడేమో న్యూస్ వచ్చింది, 500 మంది జగన్ దగ్గరికి రావాలంట, 10 కార్లు మాత్రమే రావాలంట. ఈ 10 కార్లు 500, ఇక్కడే దగ్గర 10 లక్షల మంది ఉన్నారు. జగన్ అంటే అభిమానం ఏంటి? పిచ్చి. అది మెడ కోసుకోమన్న జగన్మోహన్ రెడ్డి ఇట్లా కోసుకొని ఇక్కడ పడిపోతా. జగన్మోహన్ రెడ్డి అంత అభిమానం. అది మాటలు చెప్పే వాళ్ళు 100 మాటలు చెప్తారు. చెప్పి గెలిచి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి మాటలు చెప్పే వాళ్ళు 100 మంది చెప్తారు.